ప్రశ్నారావణ కేసులో ప్రశ్న సీఈఓ గమన అరెస్ట్ అవుతారా? ఇంద్రసేన చౌదరి అంటే తన ఫ్లాటు ఇచ్చి అక్కడే స్టూడియో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రశ్నారావణ చేత వీడియోలు చేపించినటువంటి ఇంద్రసేన చౌదరి వైసీపీ నాయకుడు ఆయన కూడా అరెస్ట్ అవుతారా చూడాలి. ఈరోజు వాళ్ళ విచారణ జరగబోతూ ఉంది. ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగింది, ఇప్పుడు రెండోసారి విచారణ. ఈ రెండోసారి విచారణ ఇవాళ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే ప్రశ్నారావణ కంటెంట్లో వీళ్ళ పాత్ర కూడా ఉంది అనేది. ఇప్పటికే గమన కొన్ని విషయాలు ఒప్పుకున్నారు అనేటువంటిది కూడా చెప్తున్నారు మీడియా కథనాల ప్రకారం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గమన తనదైన వర్షన్లో తన కంటెంట్ని ప్రశ్నారావణ చేత చేపించుకున్నారు. ఇంద్రసేన చౌదరి తనదైన పద్ధతిలో తన కంటెంట్ కూడా ప్రశ్నారావణ చేత చేపించుకున్నాడు. ఇప్పుడు ఇంద్రసేన చౌదరికి వాళ్ళ సోదరుడు ఉమామహేశ్వర నాయుడికి వాళ్ళది అనంతపురం జిల్లా. ఆ అనంతపురం జిల్లాలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో వాళ్ళకి పడదు, రాజకీయంగా వాళ్ళకి వైరం ఉంది. వాళ్ళ మీద కావాలని ప్రశ్నారావణ చేత కొన్ని వీడియోలు చేపించారట. అంటే వాళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళ మీద అనంతపురం ఫైల్స్ అనే పేరుతోటి. తర్వాత సహజంగానే వాళ్ళందరి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కూటమి ఎమ్మెల్యేలను కొంతమందిని సెలెక్టెడ్గా టార్గెట్ చేసి వాళ్ళ మీద కొన్ని వీడియోలు చెప్పియటం, పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చెప్పియటం, మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా టార్గెట్ చేయడానికి ప్రశ్నారావణ వెనకాల ప్రకాష్ రాజు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రకాష్ రాజు తన ఏమనాలి తన గులని ప్రశ్నారావణ ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేశాడు. గమన అంతే, ఇంద్రసేన చౌదరి అంతే. ఇట వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా వీరందరూ ప్రశ్నారావణ్ణి ముందు పెట్టి వాళ్ళకి ఎవరెవరైతే పడదో, వాళ్ళకి ఎవరెవరైతే రాజకీయ శత్రువులు వాళ్ళందరి మీద వీడియోలు చేయించుకున్నారు. పైగా ప్రశ్నారావణ్ కూడా తనకి హిందూ మతం అంటే నచ్చదు కాబట్టి హిందూ మతం మీద తన వీడియోలు తను చేసుకున్నాడు. నోటికి వచ్చినట్టు వాగుతూ హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందూ దేవులను కించపరుస్తూ వీడియోలు చేసుకున్నాడు. ఇక్కడ ఓన్ కంటెంట్ ఉంది, పార్టీ కంటెంట్ ఉంది, తర్వాత ఈ స్పాన్సర్స్ ఉన్నారు కదా, గమన కావచ్చు లేదు ఇంద్రసేన చౌదరి కావచ్చు, వీళ్ళ కంటెంట్ ఉంది. సో మొత్తానికి ఈ గమనాని అండ్ ఇంద్రసేన చౌదరిని కూడా కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం ఉంది. చూడాలి, ఈరోజు రెండో రోజు విచారణ జరగబోతూ ఉంది. మొత్తంగా ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయి ఏంటి అనేటువంటిది చూడాలి.